వెల్కమ్ టు క్లియర్ కట్. ముగ్గురు నేతలు స్పీచ్లు దంచుకొట్టారు. ఒకరు దేశ అభివృద్ధికి, మరో ఇద్దరు నేతలు రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేసేందుకు తమ లక్ష్యాలను ప్రజల ముందు ఉంచారు. ఇక మరోవైపు మునుగోడులో పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరుకుంటోంది. మూడు పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలతో అడుగులు వేస్తున్నాయి. ఇటు తిరుమలలో మంత్రి ఉషశ్రీ చరణ్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఈ మూడు అంశాలపై సమగ్ర విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. దేశంలో 75వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలు అంబరాన్ని అంటాయి. వీధి వీధిన వాడవాడన త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు ప్రతి ఒక్క భారతీయుడు గుర్తు చేసుకున్నాడు. ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ, గోల్కొండ నుంచి సీఎం కేసీఆర్, విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి సీఎం జగన్ జాతీయ జెండాను ఎగురవేశారు. తాము ఏం చేశామో, భవిష్యత్తులో తాము ఏం చేయబోతున్నామో చెప్పుకొచ్చారు. దేశ అభివృద్ధి కోసం ప్రధాని మోదీ 5 సూత్రాల గురించి చెబితే, గోల్కొండ కోట సాక్షిగా సీఎం కేసీఆర్ మరోసారి కేంద్రం తీరుపై నిప్పులు చెరిగారు. అటు సీఎం జగన్ అన్ని ప్రశ్నలకు తమ 3 ఏళ్ల పాలనే సమాధానమంటూ స్పష్టం చేశారు. ఇంతకీ శతాబ్ది ఉత్సవాల నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందా? మోదీ చెప్పిన 5 సూత్రాలు పాటిస్తే అది సాధ్యమవుతుందా? కేసీఆర్ మళ్లీ కేంద్రాన్ని ఎందుకు టార్గెట్ చేశారు? జగన్ 3 ఏళ్ల పాలన ఎలాంటి ప్రశ్నలకు సమాధానమిచ్చింది? తేల్చేద్దాం క్లియర్ కట్ గా. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యపు బానిస సంఖ్యల నుంచి విముక్తిని సాధించుకున్న స్వతంత్ర భారతానికి 75 ఏళ్లు, 7.5 దశాబ్దాలుగా మనం పీల్చుకుంటున్న స్వేచ్ఛా వాయువుల వెనక ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలున్నాయి. ఆ త్యాగాలను 140 కోట్ల మంది ప్రజలు మరోసారి స్మరించుకున్నారు. భారత్ మాతాకి జై అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. ఎక్కడ చూసినా స్వాతంత్ర్య దినోత్సవాల సందడే కనిపించింది. ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. వజ్రోత్సవాల వేళ మోదీతో పాటు కేసీఆర్, జగన్ల ప్రసంగం ఎలా ఉంటుందన్న దానిపై ఓ రకమైన ఆసక్తి నెలకొంది. కీలక పదవుల్లో ఉన్న నేతలు జాతిని ఉద్దేశించి ఏం మాట్లాడుతారు అనేది సర్వత్రా ఆసక్తిని రేకెత్తించింది. అంతా ఊహించినట్లుగానే ముగ్గురు నేతల ప్రసంగం ఆ రేంజ్లో సాగింది. శతాబ్ది ఉత్సవాల నాటికి దేశం ఎలా ఉండాలనే దానిపై మోదీ పక్కాగా క్లారిటీ ఇచ్చారు. ఆయన ప్రసంగం సుదీర్ఘంగా సాగిపోయినా ఆద్యంతం ఆకట్టుకుంది. ఇక సీఎం కేసీఆర్ ఎందరో మహానుభావుల వల్లే స్వాతంత్ర్య ఫలాలు అనుభవిస్తున్నామని గుర్తు చేస్తూనే పనిలో పనిగా కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఇక సీఎం జగన్ స్పీచ్ కూడా ఆకట్టుకుంది. ప్రతిపక్షాలకు చొరకలంటిస్తూనే తాము చేసిన అభివృద్ధి గురించి మాట్లాడారు. స్వాతంత్ర్య దినోత్సవం, అందులోనూ వజ్రోత్సవాలు జరుపుకుంటున్న వేళ కీలక హోదాల్లో ఉన్న నాయకులు చేసే ప్రసంగాలు సాధారణంగా తీసుకోలేము. ఎందుకంటే ఆ రోజే వాళ్లు చేసిన అభివృద్ధి గురించి కానీ, వాళ్లు చెయ్యబోయే అభివృద్ధి గురించి కానీ ప్రజలందరికీ ఓ స్పష్టత వస్తుంది. అంతేకాదు, మున్ముందు ఆయా ప్రభుత్వాల లక్ష్యాలు ఏంటనే దానిపైన ఓ స్పష్టత వస్తుంది. ఈ విషయంలో ముగ్గురే అనిపించుకున్నారు. ప్రధానంగా మోదీ స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది. మోదీ ప్రసంగం ఇన్నేళ్లలో చేసిన అభివృద్ధికే పరిమితం అవుతుందని అనుకున్నారు. కానీ ప్రధాని దేశం భవిష్యత్తు గురించి చెప్పిన మాటలు అందరి గుండెలకు హత్తుకున్నాయి. ఈ తరమే కాదు, మన ముందు తరాల నుంచి భారత్ అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిలిపోయింది. ఇంకెప్పుడు అది అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలుస్తుందో తెలియదు. గత ప్రభుత్వాలు కూడా ఇలాంటి ప్రస్తావన తెచ్చిన సందర్భాలు చాలా తక్కువ. ఇప్పుడు మోదీ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. మరో 25 ఏళ్ల తరువాత, అంటే శతాబ్ది ఉత్సవాలు జరుపుకునే సమయానికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలని, అదే తమ లక్ష్యమని చెప్పుకొచ్చారు. ముగ్గురు నేతల ప్రసంగంపై చర్చ జరుగుతున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఓసారి చూద్దాం. 1. శతాబ్ది ఉత్సవాలకు భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందా? 2. ఎర్రకోటపై మోదీ స్పీచ్లో హైలైట్స్ ఏంటి? 3. కేసీఆర్ మళ్లీ కేంద్రాన్ని ఎందుకు టార్గెట్ చేశారు? 4. జగన్ 3 ఏళ్ల పాలన ఎలాంటి ప్రశ్నలకు సమాధానమిచ్చింది?
వరుసగా 9వ ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ప్రధాని మోదీ. స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాల నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలన్నదే తమ లక్ష్యమన్నారు. దీనికోసం దేశ ప్రజలకు 5 సూత్రాలు చెప్పారు. అందులో 1 అభివృద్ధి చెందిన భారతం, 2 బానిసత్వం నిర్మూలన, 3 ఘనమైన వారసత్వం, 4 ఏకత్వం, 5 పౌర బాధ్యత. వచ్చే 25 ఏళ్ల పాటు ఈ 5 సూత్రాలపై దృష్టి సారించాలని మోదీ అన్నారు. దేశ ప్రజలందరి సహకారంతోనే ఇది సాధ్యమవుతుందన్నారు. కుటుంబ పాలన కొత్త నాయకత్వానికి అవకాశాలు లేకుండా చేస్తుందని కూడా చెప్పారు. రాష్ట్రాలు భుజం భుజం కలిపి ముందుకు సాగితే కలలన్నీ సాకారమవుతాయని సూచించారు. గతంలో తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రోజులను గుర్తు చేసుకుంటూ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ భిన్నంగా ఉన్నప్పటికీ దేశ అభివృద్ధికి గుజరాత్ అభివృద్ధి అనే మంత్రంతో తాను ఎలా ముందుకు వెళ్లగలిగానో మోదీ వివరించారు. ఆయన స్పీచ్లో హైలైట్స్ ఓసారి చూద్దాం. जब मैं पंच प्राण की बात करता हूं तो पहला प्राण अब देश बड़े संकल्प लेकर के ही चलेगा। बहुत बड़े संकल्प लेकर के चलना होगा और वो बड़ा संकल्प है विकसित भारत। अब उससे कुछ कम नहीं होना चाहिए। बड़ा संकल्प। ప్రధాని మోదీ అభివృద్ధి విషయంలో రాష్ట్రాల మధ్య పోటీ గురించి మాట్లాడితే సీఎం కేసీఆర్ కేంద్ర సహకారంపై మాట్లాడారు. ప్రధాని గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఎలాగైతే కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందలేదని అన్నారో, ఇప్పుడు మోదీ ప్రధాని అయిన తరువాత కూడా రాష్ట్రాల పరిస్థితి అలాగే ఉందన్నట్టుగా సాగిపోయింది కేసీఆర్ స్పీచ్. సహకార సమాఖ్య స్ఫూర్తి అంటూ ఆదర్శాలను వల్లించే కేంద్ర సర్కార్ ఆచరణలో అది పాటించడం లేదని కేసీఆర్ ఆరోపించారు. ఇండియా ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అన్న రాజ్యాంగం తొలి అధికరణాన్నే అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఉమ్మడి జాబితాలోని అంశాల్లో రాష్ట్రాలను సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకుని రాష్ట్రాలనెత్తిన రుద్దడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. రాష్ట్రాల ఆదాయానికి గండి కొట్టడం మొదలుకొని నిత్యావసర ధరల పెరుగుదల, కేంద్రం నుంచి రాష్ట్రానికి సహాయ సహకారాలు అందకపోవడం, జీఎస్టీ బాదుడు, ఇలా ప్రతి అంశాన్ని కేసీఆర్ ప్రస్తావించారు. రాష్ట్రం అప్పులు ఎఫ్ఆర్బిఎం చట్ట పరిమితుల్లోనే ఉన్నాయి. ఈ వాస్తవాన్ని గమనించకుండా బురద జల్లడమే లక్ష్యంగా కొంతమంది రాష్ట్ర అప్పుల గురించి దుష్ప్రచారం చేస్తున్న విషయాన్ని గమనించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఢిల్లీ గద్దె మీద కూర్చున్న ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం సమాఖ్య విలువలకు తూట్లు పొడుస్తున్నది. కూర్చున్న కొమ్మను నరుక్కున్న చందంగా రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపరిచే కుట్రలకు కేంద్రం పాల్పడుతూ ఉన్నది. రాష్ట్రాలకు 2022-23లో రావాల్సిన ఆదాయంలో 11.4% ఆదాయానికి గండి పడుతున్నది. రాష్ట్రాల ఆర్థిక స్వేచ్ఛను దెబ్బతీస్తూ నిరంకుశంగా రకరకాల ఆంక్షలు విధిస్తూ ఉన్నది. ఇక జగన్ తన ప్రసంగంలో అభివృద్ధి ప్రస్తావనతో పాటు ప్రతిపక్షాలకు చొరకలు కూడా అంటించారు. మన స్వతంత్ర దేశంలో మన దేశం వాడే, మన రాష్ట్రం వాడే మన ప్రజలకు అన్యాయం చేస్తూ దాన్నే పరిపాలన అనడం దారుణమన్నారు. దశాబ్దాలుగా అనేక వర్గాల అనుభవాల నుంచి, ఆయా వర్గాలకు జరిగిన అన్యాయాల నుంచి పుట్టిన ప్రశ్నలకు గత 3 ఏళ్ల పాలనతో సాధ్యమైనంత మేరకు శక్తి వంచన లేకుండా సమాధానం ఇవ్వగలిగామని చెప్పుకొచ్చారు. అలాగే రాష్ట్రంలోని గ్రామాలు, నగరాలకు అందించే పౌర సేవలు, పరిపాలన మరింత చేరువ చేస్తూ, పర్యవేక్షణను మరింత మెరుగుపరుస్తూ తీసుకుంటున్న చర్యలు, రైతులకు భరోసా ఇస్తూ అందిస్తున్న పథకాలు, పేదల తలరాతలు మార్చే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, మహిళా సాధికారత, సామాజిక న్యాయం గురించి జగన్ ప్రస్తావించారు. పరిపాలనను మరింత చేరువ చేస్తూ, పర్యవేక్షణను మరింత మెరుగుపరుస్తూ, గ్రామాలు, నగరాల్లో మార్పులే కాక గత ఏడాది వరకు కేవలం 13 జిల్లాలుంటే మరో 13 జిల్లాల ఏర్పాటు ద్వారా పరిపాలన వికేంద్రీకరణలో మరో అధ్యయనాన్ని ఆరంభించాం. రాజధాని స్థాయిలో కూడా పరిపాలన వికేంద్రీకరణ మా విధానమని, ప్రాంతీయ ఆకాంక్షలకు, ప్రాంతాల ఆత్మ గౌరవానికి, అన్ని ప్రాంతాల మధ్య సమతౌల్యంతో పాటు పటిష్ట బంధానికి ఇదే పునాది అని గట్టిగా నమ్మి అడుగులు వేస్తా ఉన్నాం.
మన దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లయింది. ఈ 7.5 దశాబ్దాల్లో ఎంతో సాధించాం. ఎన్నో రంగాల్లో ఊహించని విజయాలను అందుకున్నాం. తెల్లదొరలను తరిమికొట్టిన తరువాత పడిలేచిన కెరటాల్లా కదం తొక్కాం. అయితే ఇది సరిపోదు. అభివృద్ధి చెందుతున్న దేశంగా ఇంకెన్నాళ్లు ఉండిపోతాం? అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో ఇంకెప్పుడు చేరుతాం అన్న ప్రశ్నలకు సరైన సమాధానం వెదికే దిశగా అడుగులు పడాల్సిన అవసరముంది. ఇలా మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే అది ఒక్క కేంద్ర ప్రభుత్వం వల్లో 4-5 రాష్ట్రాల వల్లో సాధ్యం కాదు. అది కలెక్టివ్ వర్క్ తోనే సాధ్యమవుతుంది. దీనికోసం రాష్ట్రాలన్నీ కలిసి అభివృద్ధి పథంలో అడుగులేయాలి. దేశాభివృద్ధి విషయంలో రాజకీయాలను పూర్తిగా పక్కనబెట్టి రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందాలి. అప్పుడు మనందరి కల నెరవేరుతుంది. ఎందుకంటే ఇది భారతదేశం. భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపించిన దేశం. ప్రాంతాలు వేరైనా మనందరిది భరత జాతి మాత్రమే. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేస్తే 100 ఏళ్ల స్వాతంత్ర్య సంబరాలకు ముందే మనది అభివృద్ధి చెందిన దేశమవుతుంది. ఇది మాత్రం క్లియర్ కట్. ఎట్టి పరిస్థితుల్లోనూ మునుగోడులో జెండా పాతేయాల్సిందే. ఆ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ లేదు. ఇక 6 మునుగోడును తమ ఖాతాలో వేసుకోవాల్సిందే. ఇదే 3 పార్టీల ముందున్న ప్రధాన లక్ష్యం. దీనికోసం ఎవరి స్టైల్లో వారు వ్యూహ ప్రతివ్యూహాలకు తెరలేపుతున్నారు. ఇప్పటికే వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు మునుగోడు ఉప ఎన్నిక సెమీఫైనల్ అన్న సంకేతాలు జనంలోకి వెళ్లిపోయాయి. మునుగోడు ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుందన్న విషయంలో ఇంకా స్పష్టత రాకపోయినా నియోజకవర్గంలో అప్పుడు రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. కీలక నేతలంతా అక్కడే టెంట్ వేసుకుని మరీ రాజకీయాన్ని మరింతగా హీటెక్కిస్తున్నారు. ఇందుకీ మునుగోడులో ఎవరి వ్యూహాలు ఎలా ఉన్నాయి? మునుగోడు రేసులో ముందు నిలిచేదెవరు? 3 పార్టీలకు మునుగోడు గెలుపు ఎందుకు కీలకం? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఒక యుద్ధం వచ్చి మీద పడితే ఎలా ఉంటుందో తెలుసా? ఇప్పుడు మునుగోడులో పరిస్థితి అచ్చంగా అలానే ఉంది. మునుగోడు ఉప ఎన్నిక ఇంత వేడి పుట్టిస్తుందని ముందెవ్వరూ అనుకోలేదు. అన్ని ఉప ఎన్నికల్లానే అలా వచ్చిపోతుందిలే అనుకున్నారు. కాని ఇప్పుడు అందరి అంచనాలు తలకిందులయ్యాయి. వచ్చే ఎన్నికలకిది సెమీఫైనల్గా మారింది. మునుగోడులో జెండా పాతేందుకు 3 పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఓసారి చూద్దాం. 1. మునుగోడు బైపోల్ రేసులో ముందున్నది ఎవరు? 2. ముక్కోణపు పోటీలో గెలిచే మొనగాడెవరు? 3. మునుగోడులో ఎవరి వ్యూహాలు ఎలా ఉన్నాయి? 4. ఉప ఎన్నికలో గెలుపు 3 పార్టీలకు ఎందుకంత కీలకం? 5. ఆపరేషన్ ఆకర్ష్ పైన పార్టీలు ఫోకస్ పెట్టాయా? మునుగోడు రాజకీయం వేడెక్కిన వేళ వినిపిస్తున్న ప్రశ్నలివే. మునుగోడులో ఆధిపత్యం కోసం ప్రధాన పార్టీలు ఇప్పట్నుంచే వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఉప ఎన్నికలో విజయం కోసం అన్ని పార్టీలు క్షేత్రస్థాయిలో వ్యూహాలు అమలు చేస్తున్నాయి. రేస్లో ముందు నిలిచే పార్టీ ఏదని ఇప్పటికిప్పుడు చెప్పలేం. దానికి ఇంకాస్త టైం పడుతుంది. ఎందుకంటే అన్ని పార్టీలు పోటాపోటీగానే కనబడుతున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీలు భారీ బహిరంగ సభలకు ఏర్పాట్లు చేస్తున్నాయి. క్యాడర్ చేజారిపోకుండా చూసుకోవడం కోసం కాంగ్రెస్ ఇప్పటికే ఓ మీటింగ్ పెట్టేసింది. ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ నెల 20 నుంచి మునుగోడులోనే మకాం వేస్తానంటూ ప్రకటించేశారు. దీంతో మునుగోడులో ఈ నెల 20 నుంచి రాజకీయం ఓ రేంజిలో నడుస్తుందన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇక బీజేపీ మొదట్నుంచి దూకుడుగానే ఉంది. ఇప్పటికే ఆ పార్టీకి అభ్యర్థి ఫిక్స్ అయిపోయారు. ఈ నెల 21న రాజగోపాల్ రెడ్డి మెడలో అమిత్ షా కాషాయ కండువా కప్పేస్తారు. తనతో పాటు నియోజకవర్గంలో ఓ 20 మంది నేతలను బీజేపీలో చేర్చే విధంగా రాజగోపాల్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. సో ఈ కోణంలో చూస్తే అభ్యర్థి విషయంలోనూ పార్టీలో చేరికల విషయంలో కాషాయం కాస్త జోరు చూపిస్తుందనే చెప్పాలి. అటు గులాబీ పార్టీ కూడా తన స్పీడ్ పెంచే పనిలో ఉంది. ఇప్పటికే అభ్యర్థి ఎంపికపై ముమ్మర కసరత్తు చేస్తోంది. క్యాండిడేట్ విషయంలో వచ్చిన అసమ్మతిని తగ్గించడానికి స్వయంగా సీఎం కేసీఆరే రంగంలోకి దిగారు. పార్టీని గెలిపించే బాధ్యతను ట్రబుల్ షూటర్ హరీష్ రావుకు అప్పగించారు. మునుగోడు నియోజకవర్గంలో ఎక్కడ చూసినా నేతల హడావుడే కనిపిస్తోంది. ఉప ఎన్నిక అయ్యేంత వరకు ఆ నియోజకవర్గంలోనే ఉండాలని పార్టీ హైకమాండ్ల నుంచి ఆదేశాలు అందడంతో 3 పార్టీల నేతలు అక్కడే మకాం వేస్తున్నారు. మునుగోడులో హోటల్స్, లాడ్జీలు బుక్ చేసేసుకున్నారు. డిసెంబర్ నెలాఖరు వరకు ఏవీ ఖాళీ లేవు. ఇంకా సరిపోకపోవడంతో అక్కడ స్థానికంగా ఉన్న ఇళ్లను కూడా అద్దెలకు తీసుకుంటున్నారు.
ఈ డిమాండ్ని చూసిన స్థానిక హోటల్, లాడ్జీలు, ఇళ్ల యజమానులు కిరాయిని అమాంతం పెంచేశారు. అయినా లెక్క చేయకుండా ఎంత అడిగితే అంతా ఇచ్చేస్తున్నారు నేతలు. ఎందుకంటే ఉప ఎన్నికలో ఖర్చు చేసే డబ్బులతో పోల్చుకుంటే ఇవేమీ పెద్ద లెక్క కాదు. ఇక మునుగోడు నియోజకవర్గం మిగిలిన మండలాల రాకపోకలకు చాలా అనువుగా ఉంటుంది. ప్రధానంగా చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఇళ్ల కోసం పోటీపడే పరిస్థితి కనిపిస్తోంది. ఇదంతా ఎందుకంటే ఇక్కడి గెలుపు 3 పార్టీలకు చాలా కీలకం. రాజగోపాల్ రెడ్డితో రాజీనామా చేయించి మరీ ఉప ఎన్నికకు కారణమైన కోణంలో బీజేపీకి, తమ సొంత సీటును కాపాడుకునే కోణంలో కాంగ్రెస్కి, తమకు ప్రజల మద్దతు పుష్కలంగా ఉందని నిరూపించుకునే కోణంలో టీఆర్ఎస్కు ఈ గెలుపు చాలా 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 అవసరం. ఉప ఎన్నిక జరగడం ఖాయమైనా ఎన్నికకు ఇంకా కనీసం 3 నెలల సమయం పట్టేలా ఉంది. నవంబర్ లేదంటే డిసెంబర్లో జరగొచ్చు. దీనికోసం ఇప్పట్నుంచే భారీగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అసలే సెమీఫైనల్ అని అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో నేతలకు ఖర్చు తడిసిమోపెడవుతోంది. ఎప్పుడు ఉప ఎన్నిక తేదీ వెలువడుతుందోనని అంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. నిజానికి మునుగోడు గెలుపు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 3 పార్టీలు ఉన్నది చాలా తక్కువ సమయం. అందుకే జెండాలు కట్టేయండి, చెవులు పగిలేలా మైకుల్లో స్పీచులు దంచి కొట్టండి, మీ ప్రత్యర్థులను విమర్శలతో చీల్చి చెండాడండి, మునుగోడు ప్రజలపై వరాల జల్లు కురిపించండి. పనిలో పనిగా డబ్బుల మూటలు కూడా రెడీ చేసుకోండి. ఎందుకంటే ఇది వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ప్రాక్టీస్ మ్యాచ్. ఇది మాత్రం క్లియర్ కట్. భూలోక వైకుంఠం తిరుమల శ్రీవారి దేవస్థానం. నిత్యం భక్తుల తాకిడితో తిరుమల కొండ కిటకిటలాడుతూనే ఉంటుంది. ఇది శ్రావణ మాసం కావడంతో వరుస పెళ్లిళ్లు, మరోవైపు వరుసగా సెలవులు రావడంతో ఇసుకేస్తే రాలనంతగా మారిపోయాయి 7 కొండలు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 40 గంటలకు పైనే సమయం పడుతోంది. రద్దీ దృష్ట్యా ఇప్పట్లో భక్తులు తిరుమలకు రావద్దని టీటీడీ సూచించింది. ఇంతవరకు బాగానే ఉన్నా ఇదంతా కేవలం సామాన్య భక్తుల వరకే పరిమితమవుతోంది. వీఐపీలు, వీవీఐపీలతో పాటు వారి అనుచర గణానికి మాత్రం రెడ్ కార్పెట్ వేసి మరీ స్వామివారి దర్శనానికి అధికారులు స్వాగతం పలుకుతున్నారు. ఏపీ మంత్రి ఉషశ్రీ చరణ్ ఏకంగా 50 మంది అనుచరులతో కొండపైకి వెళ్లారు. యథావిధిగా అధికారులు మంత్రి గారికి, ఆమె అనుచరులకు సాదర స్వాగతం పలికారు. ఇదే ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఇంతకీ వెంకన్న సన్నిధిలో సామాన్య భక్తులకు ఒక రూల్, వీవీఐపీలకు మరో రూలా? దేవుడి దృష్టిలో అంతా సమానమే అయినా టీటీడీ దృష్టిలో అంతా సమానం కాదా? తేల్చేద్దాం క్లియర్ కట్గా. తిరుమల కొండ భక్తులతో కిక్కిరిసిపోతోంది. ఇది సర్వసాధారణమే అయినా ఈసారి భక్తుల తాకిడి మరింత ఎక్కువగా కనిపిస్తోంది. 7 కొండలపై ఎక్కడ చూసినా భక్తజనులే కనిపిస్తున్నారు. దీనికి ఓ కారణముంది. అసలే ఇది శ్రావణమాసం. దేశమంతా పెళ్లిళ్ల సందడి నెలకొంది. వివాహం పూర్తవగానే కొత్త జంటలు, వారి బంధువులు శ్రీవారి దర్శనం చేసుకోవాలని అనుకుంటారు. ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని భావిస్తారు. అలా తిరుమల కొండపై భక్తుల రద్దీ పెరిగింది. దీనికి తోడు వరుసగా సెలవులు రావడంతో శ్రీవారి సన్నిధిలో కొండంతా రద్దీ కనిపిస్తోంది. శ్రీవారి సర్వదర్శనానికి 40 గంటలకు పైగా సమయం పడుతోంది. అంటే కొండపై భక్తుల కిటకిట ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కొండపై మరింతగా రద్దీ పెరిగితే ఇబ్బందులు తప్పవని గ్రహించిన టీటీడీ భక్తులు తిరుమల ప్రయాణాన్ని కొద్ది రోజులు వాయిదా వేసుకోవాలని సూచించింది. అంతేకాదు ఈ నెల 21 వరకు బ్రేక్ దర్శనం సహా అన్ని ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ అసాధారణ స్థాయిలో ఉండడంతో ఈ నెల 20వ తేదీ వరకు సిఫార్సు లేఖలను అనుమతించమని కూడా స్పష్టం చేసింది. ఇంతవరకు బాగానే ఉంది. భక్తుల రద్దీ పెరిగినప్పుడు ఇలాంటి ముందు జాగ్రత్త చర్యలు అవసరం. కాకపోతే ఇదంతా కేవలం సామాన్య భక్తులకు పరిమితం చెయ్యడమే వివాదాస్పదమవుతోంది. వీఐపీలు, వీవీఐపీల విషయంలో మాత్రం నిబంధనలకు నీళ్లొదిలేస్తున్నారు. కొండపై ఎంతగా రద్దీ ఉండని, స్వామి దర్శనం కోసం సామాన్య భక్తులు రోజుల కొద్దీ వేచి చూడని, క్యూలైన్లలో పసిపిల్లలు, వృద్ధులు, మహిళలు నానా ఇబ్బందులు పడని, ఏదైనా కాని వీఐపీలు, వీవీఐపీలు వస్తే మాత్రం సెల్యూట్ కొట్టి వారితో పాటు వారి అనుచరగణానికి క్షణాల్లో స్వామి దర్శనం చేయించడమే మా పని అన్నట్లుగా టీటీడీ అధికారులు వ్యవహరిస్తున్నారు. ఇదే ఇప్పుడు కాంట్రవర్సీగా మారుతోంది.
శ్రీవారి దర్శనం కోసం గంటల కొద్దీ క్యూలైన్లలో నిల్చుని భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పెద్దగా పట్టించుకోని అధికారులు, వీఐపీలు, వీవీఐపీలు వస్తే మాత్రం వారి సేవలో తరిస్తున్నారు. తాజాగా మంత్రి సీదిరి అప్పలరాజు భారీగా తన అనుచరులతో శ్రీవారిని దర్శించుకోవడం వివాదాస్పదంగా మారింది. ఆ సమయంలో టీటీడీ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటన మరువక ముందే టీటీడీ అధికారుల మరో నిర్వాకం బయటపడింది. ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషా శ్రీచరణ్ అనుచరులు కొండపై హల్చల్ చేశారు. అంత రద్దీ ఉన్న సమయంలో కేవలం మంత్రిని మాత్రమే స్వామి దర్శనానికి అనుమతిస్తారని అనుకున్నారు. కానీ టీటీడీ అధికారులు అలా చేయలేదు. శ్రీవారి వీఐపీ దర్శనానికి మంత్రి ఉషశ్రీచరణ్తో ఆమె అనుచరులకు కూడా రెడ్ కార్పెట్ వేసి మరీ స్వామి దర్శనానికి ఆహ్వానించారు. గంటల కొద్దీ క్యూలైన్లలో నిల్చున్న భక్తులకు ఇదంతా ఆగ్రహం తెప్పించింది. మరోవైపు దీనిపై ప్రశ్నించిన జర్నలిస్టులకు సమాధానం ఇవ్వకుండానే మంత్రి ఉషా శ్రీచరణ్ వెనుదిరిగారు. అదే సమయంలో మంత్రి గన్మెన్లు, అనుచరులు కొంచెం ఓవరాక్షన్ చేశారు. ఓ వీడియో జర్నలిస్టును పక్కకు నెట్టేశారు. ఇటు మంత్రి వ్యవహారం, అటు టీటీడీ అధికారుల తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. టీటీడీ అనౌన్స్మెంట్ చేసింది మన వాళ్ళందరూ కూడా మళ్ళీ వస్తే కళ్యాణం మనకు చాలా దూరం కదా, ప్రజలందరికీ కూడా మనము దర్శనం కల్పించి ఒక భాగ్యం కల్పించి దర్శనం చేసుకుంటాం. సోషల్ మీడియా అంతా మీరు 50 మంది వచ్చారు, 2 రోజులుగా ఆల్రెడీ టీటీడీ అనౌన్స్మెంట్ చేసింది, మీ మినిస్టర్ కూడా చెప్పాడు అనేసి అంటున్నారు. టీటీడీ అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఓసారి చూద్దాం. 1. తిరుమలలో సామాన్య భక్తులకే నిబంధనలు వర్తిస్తాయా? 2. దేవుడి దృష్టిలో భక్తులంతా సమానం కాదా? 3. వీవీఐపీల మెప్పు పొందేందుకే ఇలా వ్యవహరిస్తున్నారా? 4. టీటీడీ తీరులో మార్పు ఎప్పుడొస్తుంది? తిరుమల కొండపై ప్రముఖులకు రెడ్ కార్పెట్ వేస్తున్న వేళ వినిపిస్తున్న ప్రశ్నలివే. దేవుడి దృష్టిలో అంతా సమానమే, కానీ టీటీడీ అధికారుల దృష్టిలో మాత్రం అలా కాదు. వారి దృష్టిలో డబ్బు, హోదా ఉన్న ప్రముఖులు దైవాంశ సంభూతులతో సమానం. అవును, కొండపై టీటీడీ అధికారుల తీరు చూస్తుంటే అలానే అనిపిస్తుంది. ఓ పక్క వేలాది మంది భక్తులు శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లలో 40 గంటలకు పైగా ఎదురు చూస్తుంటే అధికారులకు పట్టదుగాని ఎవరైనా ప్రముఖులు వస్తే ఆగమేఘాల మీద అక్కడికి తరలివచ్చి క్షణాల్లో అంతా క్లియర్ చేసి నేరుగా వెంకన్న దర్శనానికి వారిని తీసుకెళ్లిపోతారు. పోనీ ఒక మంత్రికి గౌరవం ఇచ్చి దర్శనం చేయిస్తే ఓకే, కానీ వారి అనుచరులకు కూడా రెడ్ కార్పెట్ వేయడమే వివాదాస్పదమవుతోంది. భక్తుల రద్దీ పెరిగితే చాలు ప్రత్యేక దర్శనాలన్నీ రద్దు చేస్తున్నామని ప్రకటించేస్తారు. మీ తిరుమల ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కోరుతుంటారు. కాకపోతే ఆ నిబంధనలేవి ప్రముఖులకు వర్తించవు. వాళ్లేమీ ముందుగా చెప్పాల్సిన పనిలేదు. వారి వెంట ఎంతమందిని తీసుకొస్తున్నా లెక్కేలేదు. జస్ట్ తిరుమల కొండపై అడుగు పెట్టిన తరువాత ఒక్క ఫోన్ కొడితే చాలు టీటీడీ అధికార యంత్రాంగమంతా వారి ముందు వాలిపోతుంది. ఆ సమయానికి ఎంతమంది భక్తులు లైన్లో వేచి చూస్తున్నా వారికి పట్టదు. ఎక్కడ లైన్లు అక్కడ, ఎక్కడి భక్తుల్ని అక్కడే ఆపేసి వీవీఐపీలకు దారి వదులుతారు. తిరుమల కొండపై భక్తులంతా స్వామివారి సేవలో తరిస్తే ఈ టీటీడీ అధికారులంతా వీవీఐపీల సేవలో తరిస్తున్నారు. ఇంతకన్నా దారుణం ఏముంటుంది? ఇలాంటి ఘటనలు జరగడం ఇప్పుడే కొత్త కాదు. తిరుమల కొండపై ఇలాంటి వ్యవహారాలు ఎప్పుడూ సర్వసాధారణమే. ప్రభుత్వాలు మారినా, పాలక మండలి మారినా టీటీడీ తీరులో మాత్రం అస్సలు మార్పు కనిపించడం లేదు. మంత్రులొస్తే ఏంటి, దేవుడి దృష్టిలో వాళ్లు కూడా భక్తులే కదా. అందరూ వచ్చేది దైవ దర్శనానికే కదా. మరి అలాంటప్పుడు ఒకరు గొప్ప, ఒకరు తక్కువ ఎలా అవుతారు? దేవుడి దగ్గరకు వచ్చేటప్పుడు మన అధికారం, మన హోదా, మన దర్పం, మన డబ్బు అన్నింటినీ ఇంట్లో పెట్టి రావాలి. అంతేగాని దేవుడి దగ్గరకొచ్చిన తరువాత కూడా హోదాను, దర్పాన్ని చూపించుకుంటామంటే కుదరదు. కొండపై రద్దీ ఎక్కువైనప్పుడు భక్తులను ప్రయాణాలు వాయిదా వేసుకోమని చెప్పే టీటీడీ అధికారులు అదే మాట వీఐపీలు, వీవీఐపీలకు ఎందుకు చెప్పరు? ప్రముఖులు కనిపిస్తే చాలు ఎందుకు పొర్లు దండాలు పెడుతుంటారు? వారితో పాటు వారి అనుచరుల ముందు కూడా ఎందుకు సాగిలపడుతుంటారు?
కడుపు మండి అక్కడున్న భక్తులంతా ఎదురు తిరిగితే పరిస్థితేంటని ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పటికైనా తీరు మార్చుకోండి. దేవుడి ముందు అంతా సమానమేనని గుర్తుంచుకోండి. దైవ సన్నిధిలో సామాన్య భక్తులకు తొలి ప్రాధాన్యత ఇచ్చే విధంగా వ్యవహరించండి. అప్పుడే టీటీడీ మీద గౌరవం పెరుగుతుంది. ఇది మాత్రం క్లియర్ కట్.